చెదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. లష్కర్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. లష్కర్ జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో ఇందిరా పార్కు వద్ద దీక్ష నిర్వహించారు. 200 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన సికింద్రాబాద్ ప్రాంతాన్ని కార్పొరేషన్ గా ఏర్పాటు చేయాలనేది ఈ ప్రాంత ప్రజల డిమాండ్ అన్నారు. డివిజన్ల విభజన కూడా శాస్త్రీయంగా జరగలేదని, మేయర్కు కూడా తెలవకుండా డివిజన్ల విభజన జరగడం సిగ్గుచేటన్నారు తలసాని. కాబట్టి లష్కర్ జిల్లాను కూడా మనం సాధించుకోవడానికి మీకు అన్ని విధాలుగా దీన్ని మరి ముందుకు తీసుకెళ్ళడానికి, అవసరమైతే పోరాటాలకు ముందుకు తీసుకెళ్ళడానికి కూడా మేము సిద్ధంగా ఉంటామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ఈరోజు మీరు ఒక రోజు దీక్ష మరి చేపట్టడం శుభ పరిణామం. ఎందుకంటే తెలియని వాళ్ళకు కూడా తెలుస్తుంది. తద్వారా ఏంటంటే ప్రజలు కూడా మనకు సంపూర్ణమైనటువంటి మద్దతు ఇవ్వడానికి కూడా ముందుకు రావడం జరుగుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఈ ఒకరోజు దీక్షని మీరు విజయవంతంగా ముందుకు తీసుకెళ్లి భవిష్యత్తులో కూడా అవసరం అనుకుంటే ఈ యొక్క సికింద్రాబాద్ పార్లమెంట్లో పాదయాత్రల ద్వారా కూడా మరి ప్రభుత్వాన్ని మెడలుంచేటువంటి కార్యక్రమం చేస్తాం. ఎందుకంటే మొన్న జరిగినటువంటి 300 డివిజన్లు మీరు చూసిండ్రు. మేయర్ గారికే తెలియకుండా మరి డివిజన్లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. అది శాస్త్రీయ పద్ధతిలో లేదు. ఏదో ఒక ఆఫీసులో కూర్చొని ల్యాప్టాప్ ముంగడ పెట్టుకొని గూగుల్ మ్యాప్ ఓపెన్ చేసి అన్లగన్ డివిజన్ అని చేసేటువంటి మరి దరిద్రమైనటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉండడం కూడా సిగ్గుచేటని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి నేను ఈ ప్రభుత్వానికి మా ప్రజా ప్రతినిధుల ద్వారా, ఈ సాధన సమితి ద్వారా తెలియజేసేది ఒకటే, లష్కర్ జిల్లాని, లష్కర్ కార్పొరేషన్ని మీరు వెంటనే అనౌన్స్ చేయాలని చెప్పి మా ప్రధానమైనటువంటి డిమాండ్ అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, గుమగుమల వంటలే వంటలే చెదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.